మీటీవీ న్యూస్ కి స్వాగతం. రైస్ మిల్లర్స్ కు రైతులకు అందుబాటులో ఉంటూ వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ కొల్చార మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నేత గౌడ్ సంఘం మండల అధ్యక్షుడు నాయుడు వెంకట్ గౌడ్, గజనీ ధనరాజులు అన్నారు. సోమవారం రోజు కొల్చార మండలం అప్పాజీపల్లి గ్రామంలో నూతనంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్, గజనీ వెంకట్ గౌడ్, ధనరాజాలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సభ్యులు నేతల్ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మల్లేశం గౌడ్, వెంకట్ గజనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ విభేదాలకు తావు లేకుండా దినదిన అభివృద్ధి చెందాలని, ధాన్యం తరలింపులో రైస్ మిల్లర్స్ కు రైతులకు సహకరించాలని అన్నారు. కొత్తగా లారీ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర మండలంలో సుమారు ఒక 60-70 లారీలు ఉన్నాయి. అందరం కలిసికట్టుగా మిల్లర్లకు కానీ రైతులకు కానీ దేనికి కానీ సముఖ్యంగా నడుపుకుంటూ మా జీవనోపాధి మరియు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. లారీ అసోసియేషన్ నూతనంగా అసోసియేషన్ ఏర్పడి అప్పాజిపల్లి గ్రామస్తులే దీన్ని నిర్మించినందుకు మండలం తరఫున మరియు గ్రామస్తులందరి తరఫున వారికి శుభాభినందనలు తెలుపుతూ, మరియు రైస్ మిల్లర్లకు కానీ రైతులకు కానీ ప్యాడీ విషయంలో కానీ మరియు ఎఫ్సిఐ విషయంలో కానీ వాళ్ళు చేసుకున్నంత మాత్రాన కాకుండా రైస్ మిల్లర్లకు మరియు రైతులకు అందరూ సహకరించి అందుబాటులో ఉండి భేదాభిప్రాయం లేకుండా రైతులకు సహకరించి సమయపాలనతో పాటు సమవేళల్లో అందరికీ అనుకూలంగా పనిచేసి కొట్లాటలు భేదాభిప్రాయాలు లేకుండా ఉండి మరి మండల ప్రజలకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ పేరు తేవాలని కోరుకుంటూ కొల్చారం లారీ అసోసియేషన్ మండల కేంద్రంలో మన అప్పాజిపల్లి గ్రామస్తులందరూ కూడా ఏకతాటిపై ఉండి మండలంలో ఉన్న అన్ని లారీల యజమానులతో మాట్లాడి దానికి మా వెంకట్ గజని పూర్తి సహకారం అందించి ఈరోజు ఈ అసోసియేషన్ ఆఫీస్ ఓపెనింగ్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొల్చారం మండలంలో ఇప్పటి వరకు ఒక లిక్కర్ గోదామే మనకుండే, ఈ మధ్యన 2 పారాబాయిల్ రైస్ మిల్ కావడం జరిగింది. బిజినెస్ పెరిగింది కాబట్టి మన అప్పాజిపల్లిలో ఎక్కువ మొత్తం లారీల మీద ఉపాధి పొందుతున్న యువకులందరూ కూడా ఇక్కడున్న బిజినెస్ ఉపయోగించుకోవడానికి ఒక యూనిట్గా ఉండడానికి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తెచ్చి ఈరోజు ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకున్నందుకు వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే యూనిట్